మంచిగా ఉన్నారు కదా. ఇక ఇలా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన, ఇక చూసేద్దాం. చలో ఇక దుమ్దాం ముచ్చట్లు షూరు. కేసీఆర్ సార్ మాట తెలంగాణకు సర్ది మూట అంతేనా కాదా? సార్ మాట్లాడితే జనానికి ఒక ధైర్యం వస్తుంది, సార్ మాట్లాడితే ఒక హిమ్మత్ వస్తుంది, సారు స్పీచ్ ఇస్తే ఒక బలం వస్తుంది. అందుకే సార్ మాట కోసం తెలంగాణ అంత ఎదురు చూస్తూనే ఉంటుంది. సార్ మాటల కోసం ఎంత దూరమన్నా ప్రయాణం చేస్తారు అన్నట్టు కేసీఆర్ సారు బస్సు యాత్ర చేస్తుండు కదా. మిర్యాలగూడలో సూర్యాపేటలో రోడ్ షో పెట్టిండు. పారి సార్ ఏమన్నాడు ఇందాం మనం. వరెవ్వా, నాకైతే మళ్ళా ఉద్యమ కాలం నాటి కేసీఆర్ కనబడ్డాడులా ఒక్కొక్క మాట తూటా లెక్క దూసుకుపోయినాయి. జనం సప్పట్లతోని రోడ్ షో దద్దరిల్లింది, మిర్యాలగూడ మురిసిపోయింది. అగో అసలు మన బీఆర్ఎస్ పాలన ఎట్లుండే, ఈ షెయ్యి పాటలు ఎట్లా గోసబుచ్చుకుంటుర్రు, కొత్త ముఖ్యమంత్రి కథేంది కార్ఖనేంది, ఈ పేగులు మెడలేసుకొని తిరుగుతానుడేంది, తెలంగాణలా పాలన ఎటువాయే, రైతులకిచ్చిన వరాల మూటలు ఎవరెత్కబాయే, ఇగో ఇవన్నీ వివరంగా చెప్పిండు ఇనూరి కొన్ని. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. ఈరోజు జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు, దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు, కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, 1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి ఎన్నికల సందర్భంలో నోటికి మొక్కాలి అన్ని హామీలు ఇచ్చినారు. 420 హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు. రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోను కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు. నేను చెప్పిన మంత్రి గారు, చెప్పులు మీకే లేవు, చెప్పులు రైతులకు కూడా ఉంటాయి, వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన. బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 18 పంటలకు ఏమాత్రం వెనక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించినాం, బంగారు పంటలు పండించినాం. ఈరోజు ఏమైంది? సాగర్లో నీళ్లు ఉండే, ఇయ్యగలిగిన అవకాశం ఉండే, ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంబీ చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగర్ ఆయకట్లో. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి. రైతు బంధులో దగా, రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంటు కట్కా బంద్ చేసినట్టే మాయమైపోయినది. ఎక్కడికి పోయింది కరెంటు? ఏమైంది కరెంటుకు? వీళ్ళు కొత్తగా గడ్డపారలు బట్టి తవ్వి పనిచేసే అవసరం లేకున్నా కేసీఆర్ 9 ఏళ్ల పాటిచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు ఈరోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు మన దగ్గర. దయచేసి మీరు గమనించాలి 2 విషయాలు. ఎందుకు బాధ పెడతా ఉన్నారు ప్రజలను? కష్టపడి బ్రహ్మాండంగా మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేము చేసినాం. ఆ మాత్రం కూడా మీకు చేతనైతే లేదా? మిషన్ భగీరథతో మంచినీళ్లు తెచ్చి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా నీరు అందించినాం. ఇలా మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతా ఉన్నారు? మీ అసమర్థత ఏంది? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు నీళ్ల కోసమై గోస 4-5 నెలలకే కేసీఆర్ పక్కకు జరగంగానే ఇవి ఎక్కడ మాయమైపోయినాయి? ఎందుకు బాధ పెడతా ఉన్నారు? ఆగుర్రి, ఇంకా అయిపోలే. ఓట్లప్పుడు ఏమేం చేస్తా అని చెప్పిరో గవి జయూరి సామి అని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళేమో అసలు ముచ్చట్లు ఇడిచిపెట్టి ఉద్దర ముచ్చట్లు చెప్తురు కదా. రైతులైతే హరిగోసపడుతుర్రు కదా. మరి రైతులు తిప్పలు పడితే సారుకుంటాడా? ఏమన్నాడో ఈనాలే మీరు. ఆనాడు పేద బిడ్డల పెళ్లి చేయాలని ₹1,00,000 ఇచ్చి కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టినాం. వీళ్ళేం చెప్పినారు? ₹1,00,000 కేసీఆర్ ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పినారు. వచ్చిందా ఎవరికైనా తులం బంగారం? రాదు, ఇయ్యరు. వీళ్ళు బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యరు. ఇయ్యాలన్న ముఖ్యమంత్రి లగెత్తుని పరిగెత్తుని డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు ₹2,00,000 రుణమాఫీ చేస్తాడు. చేసిందా?
మరి ఎందుకు చెప్పినారు? వీళ్ళు అసెంబ్లీలోనే ఉన్నారు కదా, ఎందుకు ఇట్లా మోసం చేసినారు ప్రజలను? ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇస్తున్నారా మహాలక్ష్మి పథకం? నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తామని చెప్పినారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డగోలు వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి గద్దెకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉంది. ఈ పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం. ఆ బాధ్యత నాది. మరి ఇప్పుడు ఏం జరగాలి? న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఇవాళ ప్రజలకు కాంగ్రెస్ పంచాయతీ పడ్డది. ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడేటటువంటి పంచాయతీ పెద్ద కావాలి. ఆ పంచాయతీ పెద్ద ఎవరు? ఎవరు? కేసీఆర్ఏనా? బీఆర్ఎస్ఏనా? నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, తప్పకుండా మళ్ళా మన రాజ్యమే వస్తుంది, అనుమానం లేదు. ఎవడు కూడా ఆపలేడు. బ్రహ్మాండంగా తెలంగాణ మనం కలగన్న బంగారు తెలంగాణ అయ్యేదాకా మనం అద్భుతంగా తీసుకొని పోవాలి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు బలం ఇస్తే అది తెలంగాణ ప్రజల బలం అవుతుంది, తెలంగాణ ప్రజల శక్తి అవుతుంది. మీ తరఫున ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం, అన్ని విధాలుగా సాధించగలుగుతాం. ఇన్నరానోళ్ళ నిజం చెప్తున్నా, కేసీఆర్ సార్ మాట్లాడుతున్నంత సేపు మిర్యాల కూడా జేజేలు చెప్తూనే ఉన్నదోళ్ళ. కేసీఆర్ సార్ కనబడుతోనే పటాకులు కాల్చుకుంటా, సప్పట్లు కొట్టుకుంటా, జేజేలు చెప్పుకుంటా ధూమ్ ధామ్ చేసిరు పో. కేసీఆర్ సార్ బలం జనం, తెలంగాణకు బలం కేసీఆర్ సార్. ఇది ఎవ్వరన్నా ఒప్పుకోవాల్సిందే. అంతెందుకు, కాంగ్రెస్ వాళ్ళు కూడా గాంధీ భవన్లో గిట్లనే చెప్పుకుంటారు. కేసీఆర్ సార్ అడుగు బయట పెడితే లక్షల మంది జనం సారెంబడి నడుస్తారు, తొవ్వ పొడుగుత జేజేలు చెప్తారు. అన్నట్టు సారు బస్సు యాత్ర చేస్తుండు కదా, అగో చూడురి ఊరు వాడ కేసీఆర్ సార్కు ఏ తీర్ల జేజేలు చెప్తున్నాయో. నిజంగా కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సారేనోళ్ళ. ఒక ప్రజానాయకుడు జనంలోకి పోతే ఎట్లుంటదో కండ్లారా చూసిరు. మన కేసీఆర్ సారు బస్సు యాత్ర చేస్తుండు కదా, బుజారం నాడు తెలంగాణ భవన్ నుంచి స్టార్ట్ అయింది బస్సు యాత్ర. ఫస్ట్ కేసీఆర్ సార్కు తెలంగాణ భవన్ లో మన ఆడపడుచులు మంగళహారతులతోని స్వాగతం చెప్పిరోళ్ళ. సారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూల మాలేసి బస్సు యాత్ర షురూ చేసిండు. ఇక సారు స్టార్ట్ అవుతుంటే తెలంగాణ భవన్ అంతా పటాకుల మోతతోని దద్దరిల్లింది. కార్యకర్తలు ధూమ్ ధామ్ చేసిర్రు. తెలంగాణ భవన్లు ఇట్లున్నదా, ఇక మిర్యాల కూడా పోయే తొవ్వంత చూడురి. కేసీఆర్ సార్ కోసం జనం రోడ్ల పొడుగుత నిలబడ్డరు, పూలవాన గురిపిచ్చిర్రు, జై తెలంగాణ అనుకుంటా సాగదోలిర్రు. అన్నట్టు కేసీఆర్ సారు మిర్యాల కూడా పోయే తొవ్వల నడిమిట్ల నల్గొండ మంజుల మర్జాల బాయికాడున్న ఐకపి సెంటర్ కాడ ఆగిండోళ్ళ. ఇక అక్కడి రైతులు కేసీఆర్ సార్ కాడికి పోయి వాళ్ళ బాధలు రందులు చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బతుకు ఆగమైందని కేసీఆర్ సార్ ముంగట కండ్లెంబడి నీళ్లు పెట్టుకున్నారు. అగో ఇనుర్రి వండలేరు. 20 రోజులు సాగొచ్చి 20 రోజులు ఎండలు వస్తున్నాం మేము. మా ఊళ్ళో రైతు బంధువులు రుణమాఫీ చేయలేదు వరకు. మీ పాలన మంచిగా సారు, మీరు వస్తున్నాం. నీళ్ళు లేవు, చెర్ల నీళ్ళు మంచిగా తాగడానికి లేవు. మీ తరఫున పోరాటం చేస్తున్నాము, అందరు రెడీగా ఉండండి, వాళ్ళ సంగతి చూద్దాము. ఇచ్చిన హామీ పోరాటం చేద్దాం.
ఇన్నరా 4 నెలలనే కేసీఆర్ సార్ పాలనకు కాంగ్రెస్ పాలనకు నడుమ ఫరక్ తెలిసిపోయింది. మళ్ళా కేసీఆర్ సార్ సీఎం గుంటేనే రైతు బతుకు బాగుపడుతుందని అంటురోలా. ఇక ఇంకో దిక్కు రోడ్ షోలు పోయేదాకా ఎటు చూడు జనాలే జనాలు. ఇక మిర్యాలగూడలనైతే జన జాతరనే కనబడ్డది. రోడ్ షోకు లక్షల మంది జనం వచ్చిర్రు. మన ఆడపడుచులిగా బతుకమ్మల బోనాలతోని కేసీఆర్ సార్కు స్వాగతం చెప్పిరు. అటు ఆటపాటలు పోతురాజుల డాన్సులు మిర్యాలగూడంతా ధూమ్ ధామే నడిచింది పో అన్నట్టు. ఈ ముచ్చట మీకు మొన్నటి సంధి చెప్దాం అనుకుంటున్నా, కానీ టైం దొరకక వాయిదా వేసుకుంటా పోతానా. ఇగో ఇవాళ ఎట్లన్నా చెప్పాలని డిసైడ్ అయినా ముచ్చటేందయ్యా అంటే సాహస వీరులు పరేషాన్ చేసిన ఫీట్లు. ఈ ముచ్చట చెప్పాలి మీకు. ఇది చెప్పాలంటే నేను టీవీ వెనుకకు పోవాలి. నేను పోతున్నా, మీరు చూడురి గంతే. ఫస్ట్ కి బుజ్జవ డ్రైవింగ్ చూడుర్రి, స్టైల్ గా నడుపుతలేదు. ఆమెకు నిజంగానే రెక్కలు లేవు. అయితే ఇది కాళ్ళతోని కారు నడుపుతుందల్లా. అయ్యో, కాళ్ళతో నడుపుడు తప్పు కదా, ట్రాఫిక్ వాళ్ళు జైలు ఎత్తారు కదా, మీరెందుకు చూయిస్తురని అనుకునేరు. అయితే ఆమెకు లైసెన్స్ కూడా వచ్చింది. కాలు రెక్కలు మంచిగా ఉన్నోళ్ళ కంటే కూడా ఈమె మంచిగా నడుపుతుందట కారు. అందుకే డ్రైవింగ్ టెస్ట్ చేయించి మరి లైసెన్స్ ఇచ్చిర్రు. అన్నట్టు ఈ బుజ్జవ కేరళలో ఉంటదల్లా. చేతులు లేవు, అయినా రంది పెట్టుకోలే. చేతులు లేవన్న ముచ్చట్నే మర్చిపోయి ఇగో అన్ని పనులు ఆమె కామనే చేసుకుంటుందో. శబాష్ అన్నరు మరి. ఇప్పుడు ఇంకో కాడికి పోదాం. ఈడ ఒక పోరాడు చేసిన పరిశ్రమ చూస్తే మీకు చక్కెరొచ్చుడు ఖాయం. చూసిర్రా? అర్థం కాలేదోనల్లా, నేను చెప్తాగుర్రి. ఈ పోరడు రైలు బండి చక్రాల మీద వండుకొని ప్రయాణం చేసిండోల్లా. ఉత్తరప్రదేశ్ లో ఉండే పోరన్కి 7 ఏండ్ల 8 ఏండ్లో ఉంటాయి గంతే. వీడు ఉండకాడ ఉండకనాట ఆడుకుంటా పట్టాల మీద ఆగున్న గూడ్స్ బండికి ఎక్కిండు. అప్పుడే బండి కదిలింది. కథం పోరడు గజ్జం అన్నాడు. అప్పటికప్పుడే వానికి ఉపాయం వచ్చింది. చక్రాల నడమ ఆరాంసే కూసోని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసిండోల్లా. అయితే స్టేషన్ల పోలీసులు రైలు చెకింగ్ చేస్తుంటే ఈ పోరడు తేలిండు. వాళ్ళు పరేషాన్ అయిపోయిపోయిగా పోరన్ని అమ్మ నాయనకు అప్పచెప్పిర్రు. ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.